టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున అక్షయ తృతీయ కావడంతో ఎక్కడ చూసినా కూడా సందడిగా కనిపిస్తుందండి. మనకు అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది బంగారం. బంగారం ఈ రోజున కొంటే తరగనిదిగా ఉండిపోతుంది అని చరిత్రలో ఒక నానుడి ఉంది. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొని దాచుకోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొంటూనే ఉంటారు. ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా ఎలా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. మనం ఒక జ్యువెలరీ షోరూమ్ దగ్గర ఉన్నాము. రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఈ సంవత్సరం కూడా వీళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం రండి. సో మనం జ్యువెలరీ లోపలికి వచ్చామండి. జ్యువెలరీ షోరూమ్ లోపలికి ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో రష్ గా ఉందని చెప్పాలి. ఇక్కడ జ్యువెలరీ షోరూమ్ ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. ఎలా ఉందండి ఈసారి అక్షయ తృతీయ? ఈసారి అక్షయ తృతీయ కొద్దిగా మామూలుగా ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఒక 60% మాత్రమే మనకు ఇవాళ సేలింగ్ ఉంది. 40% పడిపోయింది మేడం. ఎందుకోసం అని అంటే ఎలక్షన్ వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల డబ్బులు తీసుకురావడం తీసుకుపోవడం అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల 50,000 కంటే బిలో పర్చేస్ ఉన్నది కాబట్టి 50,000 కంటే ఎక్కువ తీసుకురాలేకపోతున్నాం కదా. దాని వల్ల కొద్దిగా సేలింగ్ అనేది తక్కువైంది. కొద్దిగా ఎలక్షన్ కోడ్ లేకపోతే కొద్దిగా మూవ్మెంట్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. అక్షయ తృతీయ అనగానే మీకు ఎవ్రీ ఇయర్ ఎంత ఉంటుందండి సేల్? ఎవ్రీ ఇయర్ అంటే మన సేలింగ్ బట్టి మేడం. ఇట్లాంటి ఎన్నికల కోడ్లు లేకపోతే మాత్రం సేలింగ్ బాగానే ఉంటది. మామూలుగా రోజు జరిగే అమ్మకాల కంటే ఎక్కువ జరుగుతా డబల్ జరుగుతుంది ఈ రోజు అక్షయ తృతీయ నాడు. ఎందుకండి సెంటిమెంటల్ గా అందరూ అదే రోజు కొనాలనుకుంటారు? అక్షయ తృతీయ ఇంకొకటి ధనత్రయోదశి మేడం. ఈ 2 రోజులలో ఈ లక్ష్మీ రోజు అని చెప్పనే చాలా మంది ఈ రోజు కొనుక్కుంటారు. బంగారం కొనుక్కుంటే మంచిది అని చెప్పనే చాలా మంది అనుకుంటారు. ఏమేమి దొరుకుతుంటాయండి మీ దగ్గర ఎక్కువ? మన దగ్గర హారాలు, నెక్లెస్లు, కమ్మలు, వెండి పట్టీలు, చెంబులు, గిన్నెలు, గిలాసులు, టోటల్ గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ టోటల్ ఉంటాయి మేడం. ఓకే, అంటే ఈ బంగారంలో కూడా 18 క్యారెట్స్ మన దగ్గర మాత్రం 916 హాల్ మార్కే ఉంటది. మన దగ్గర 18 క్యారెట్ అనేది మనం మెయింటైన్ చేయం. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ 916 హాల్ మార్క్ బిఎస్ మార్కింగ్ మాత్రం ఆ ఐటమ్స్ అమ్మాలని చెప్పడం వల్ల మనం మొత్తం బిఎస్ హాల్ మార్క్ ఐటమ్స్ పెట్టేసినాం. మనం 18 క్యారెట్స్ అనేది మన దగ్గర లేవు. ఓన్లీ 22 క్యారెట్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, అంటే ఓల్డ్ గోల్డ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళు నచ్చిన అమౌంట్ వాళ్ళకి ఎంత వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ కొత్త ఐటమ్ సేల్ చేసుకోవచ్చు. అది 24 క్యారెట్ అయినా కూడా 24 క్యారెట్ కావాలన్నా కూడా ఇస్తాం మేడం. ఓకే, ఇవాళ రేట్ ఎలా ఉందండి? ఇవాళ రేటు 24 క్యారెట్ వచ్చేసి 72,000 ఉన్నాయి మేడం. ఇవాళ 24 క్యారెట్ రేటు. 22 క్యారెట్ రేట్ వచ్చేసి మొత్తం 6,595 రూపాయలు ఉన్నాయి గ్రాముకి. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ ధనత్రయోదశి గాని అక్షయ తృతీయ రోజు గాని అంటే అమ్మే సేల్ ఏదైతే ఉందో మీకు రోజువారి కన్నా ఎక్కువ, రోజువారి కంటే డబల్ ఉంటుంది మేడం. ఈ సంవత్సరం తక్కువ ఉంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 40% పడిపోయింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వల్ల. ఈ ఆన్లైన్ అనేది ఉంటుంది మేడం. ఆన్లైన్ రేట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఆఫ్లైన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే, ఆన్లైన్ పేమెంట్స్ లో కూడా ఇలా ఆన్లైన్ పేమెంట్స్ కూడా తీసుకుంటాం. రిస్ట్రిక్షన్స్ అనేది ఆన్లైన్ పేమెంట్స్ కి ఏం లేవు కానీ ఆఫ్లైన్ పేమెంట్స్ కే రిస్ట్రిక్షన్స్ బాగా ఉన్నాయి. అందుకోసం మా దాదాపు వరంగల్ జిల్లాలో ఎక్కువ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఎక్కువ పర్చేజ్ చేస్తారు. సో మనం ప్రస్తుతం తనిష్కలో ఉన్నామండి. వీళ్ళ దగ్గర ఎలా ఉంది అక్షయ తృతీయ, ఎలా జరుగుతుంది ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి సేల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, సుమన్ టీవీకి మీకు స్వాగతం. ఎలా ఉందండి అక్షయ తృతీయ ఈసారి? ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్స్ మేడం. అంటే మాకు ఎస్పెషల్లీ వెన్ స్పీకింగ్ అబౌట్ తనిష్క్, వీ హ్యావ్ రీసెంట్లీ 6 months బ్యాక్ ఇట్ సెల్ఫ్ ములుగు రోడ్ దగ్గర నుంచి ప్రీమియం లొకేషన్ కి వచ్చాము. సో వీ హావ్ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్, గ్రేట్ రెస్పాన్స్, మంచి కస్టమర్స్. ఇంకోటి మెయిన్ గా చెప్పడం ఏంటి అంటే గోల్డ్ జ్యువెలరీ ఎంతైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో స్టడ్డెడ్ అంటే డైమండ్ కలర్ స్టోన్ కూడా ఆ విధంగా సీజెడ్ అంటేనేమో మళ్ళా ప్లెయిన్ గోల్డ్, డైమండ్స్ అండ్ కలర్ స్టోన్, ప్రీషియస్ స్టోన్స్. వీటిలో కస్టమర్స్ ఎక్కువ టేస్ట్ చూపిస్తున్నారు.
అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది Yes, అంటున్నారు. trend Okay. బాగుంది. ఓకే అండి. అయితే మేము ఇంతకు ముందు వెళ్ళిన షోరూమ్ కి ఏదైతే ఉందో వాళ్ళు అంటున్నారు ఎలక్షన్స్ టైం అవ్వడం వల్ల కొంచెం ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా కొంచెం తగ్గింది అని అంటున్నారు. మీ దగ్గర ఎలా ఉంది ఎఫెక్ట్? Madam, it's a very great question you asked. I sincerely appreciate and applause for the question. మీరు వేసిన ప్రశ్న ఎటువంటిది అంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, మనం ట్రాన్సాక్షన్ తక్కువ ఉన్నాయి అంటే జనరల్ గా తనిష్క్ కానివ్వండి, ఇట్స్ ఎ టాటా ప్రొడక్ట్, రైట్. టాటా ఉత్పాదన, ఇట్ ఇస్ అ బ్రాండ్. టైటాన్ యొక్క బ్రాండ్ టాటా. సో టాటా అనేది మీకు ఎస్పెషల్లీ ఎథికల్ బిజినెస్. ఎట్టి పరిస్థితులలో నార్మల్ టైం కూడా మేము 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ తీసుకోము. అది కాబట్టి మాకు అఫెక్టే ఉండదు. కస్టమర్స్ ఎవరైతే నిజాయితీగా, అంటే వేరే వాళ్ళని అనడం కాదు, జనరల్ గా మేము ఎథికల్ బిజినెస్ మనం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది టాటా, కాబట్టి మాకేం పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అయితే ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి, మెయిన్ గా తనిష్క్ లోనే అడుగుదామని అనుకున్నాను. సో ఎందుకండి అక్షయ తృతీయని స్పెషల్ గా చూస్తారు, ఎక్కువగా ఆ రోజే బంగారం కొనాలనుకుంటారు? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మేడం. అగైన్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్. సిన్సియర్లీ గ్రేట్ థింగ్. ఏంటి అంటే ఈ మధ్యలో జనరల్ గా అక్షయ అంటే మీనింగ్ ఏంటంటే క్షయము కానటువంటిది. క్షయము కానటువంటిది ఏదైనా సరే శుభాలు, అంటే ఒక మనిషికి ఆనందం కానీ, ఒక ఇంటికి ఒక శుభం కలిగితే అది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటుంది, అక్షయంగా. మరి ఈ రోజు ఈ అక్షయ తృతీయ రోజు ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలి. మంచి కార్యక్రమం అంటే స్పెషల్లీ మన తెలుగు వారు స్పెషల్ గా సాంప్రదాయం ఏంటి అంటే బంగారం ఖచ్చితంగా ఉండాలి. మహాలక్ష్మి స్వరూపం అని ఆ రోజు బంగారం ఇంటికి తెచ్చుకుంటే మంచి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. ఇందులో ఒక ట్రిక్ ఇది కూడా నేను విన్నానండి. అంటే వెనకట్ట చెప్పే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఏదైనా దాచిపెట్టుకోవాలి అనేది సంప్రదాయంగా తెస్తున్నారు మనకి. అయితే దాంట్లో భాగంగా సంవత్సరంలో ఒక రోజైనా బంగారం కొంటారు అనే ఉద్దేశంతో పెట్టారు అని కూడా అంటారు. అదే నేను చెప్పేది మీకు, అదే చెప్తున్నా. మనది ఈ మన వెనకటి నుంచి కూడా మన సాంప్రదాయాల్లో దాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మరి మా దగ్గర మంచి ప్రశ్న చేశారు. మళ్ళీ మా దగ్గర కూడా ఈ దాయడం గురించి మంత్లీ స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం. ఎక్సలెంట్ స్కీమ్స్. మధ్య తరగతి కుటుంబం నుంచి మొదలు పెడితే ఉన్నత శ్రేణి వరకు ఎక్సలెంట్ ట్రాన్స్పరెంట్. అంటే గోల్డ్ గ్రామేజ్ స్కీమ్ ఉంది, అదే విధంగా మీరు అవసరం అనుకుంటే మళ్ళీ అది కొనే జిహెచ్ఎస్ స్కీమ్ ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు కనుక మీరు ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తే 10 months కట్టి 1 month వదిలిపెడితే మళ్ళీ నెక్స్ట్ అక్షయ తృతీయకు యూ కెన్ పర్చేస్ ఇట్. అదొక ప్లానింగ్ ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, 365 days ఉంటుంది. అక్షయ తృతీయ మీరు అన్నట్టు నిజంగా కూడా పెద్దలు ఈ రోజన్నా కొంచెం కొని బంగారం ఇంట్లో ఉంటే పొద్దునే ఏదైనా. ఇంకోటి చూడండి మేడం, యుద్ధాలు వచ్చినా, మీరు ఏ ఆపత్కాలం వచ్చినా కూడా బంగారం కనుకుంటే ఆ ధైర్యం వేరు ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా మనకు మార్కెట్ లో నగదుకు మారిపోతుంది. కాబట్టి పరిస్థితులు, సెంటిమెంట్స్ అన్ని ఉన్నా లేకున్నా బంగారం అంటే ఆ ఫ్యాసినేటింగ్ లవ్ అనేది టువర్డ్స్ జ్యువెలరీ. మన సౌత్ లో మరి తెలుగు వాళ్లకు బంగారం తోటి చాలా అటాచ్మెంట్ ఉంటుంది, చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్షయ తృతీయ అనగానే బంగారం ఎలా గుర్తొస్తుందో, బంగారం అనగానే తనిష్క్ అనేది. అయితే ఈ తనిష్క్ లో మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ గాను మీరు తెప్పించిన ఏవైనా స్పెషల్ కేటగిరీస్ మాకు చూపిస్తారు? వెరీ వెరీ స్పెషల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్న మాటలోనే ఉంది, ఏదైనా స్వచ్ఛతకు మనం ఓటేద్దాం. స్వచ్ఛమైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమ లాగానే ఇక్కడ తనిష్క్ లో కూడా స్వచ్ఛమైన బంగారం. థ్యాంక్ యూ మేడం. సో మనం ఇప్పుడు కలెక్షన్స్ చూడబోతున్నాం అండి. అయితే అక్షయ తృతీయకి వీళ్ళ దగ్గర స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయంట. మన సాంప్రదాయ పరంగా వరంగల్ కున్న ఎంతో ఖ్యాతి ఉంది కదండి, ఆ వరంగల్ ఖ్యాతిలో వీళ్ళు ఒక కలెక్షన్స్ అనేది ముందుకు తీసుకొచ్చారంట. వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఆ డిజైన్స్ గురించి. సో చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా
కళలకు సంబంధించి మాట్లాడాలి అంటే ఫస్ట్ కాకతీయ కళలే అవును. ప్రపంచమంతా. సో అచ్చరు ఉందే, మీరు ఏక్షిలా ఫోర్ట్ చూసారా? సో చూడండి, ఏక్షిలా ఫోర్ట్ మనకు వావ్, ఎక్సలెంట్. ఓకే. ఇక్కడ డిజైన్ వచ్చింది కదండి మొత్తం Yes, ఫోర్ట్ ది. ఓకే. సో ఈ అక్షయ తృతీయకు మరి మన కాకతీయ కళా వైభవం అతివల అందాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది మేడం. ఇది కాకతీయ ఆర్చ్ వచ్చేసి ఉంటది మేడం. Okay. మనకి ఎందుకంటే వరంగల్ కి ఇది మనకి కాకతీయులు చెప్పిన చిహ్నం అన్నమాట. దీన్ని ఆర్కిటెక్చరింగ్ డిజైన్ బేస్ చేసుకొని మనకి ఇది చూపించారు. సో ప్రతి ఒక్క డిజైన్ వర్క్షిప్ అనేది, కారిగర్ చేసిన వర్క్షిప్ అనేది చాలా బాగుంటది, క్లియర్ గా ఉంది, క్లారిటీగా ఉంది. సో మీకు క్లారిటీ బేస్ చేసుకుని అయినా వర్క్షిప్ అయినా మీకు చూస్తే తెలుస్తుంది అనమాట. అవునవును. ఇది వెయిట్ కూడా ఎక్కువ లేదండి, అంటే లైట్ వెయిట్ లోనే వస్తుందా? యా, ఓకే. ఇది పట్టెడ లాగానా ఇలా పైకి? నెక్ వచ్చేస్తుంది మేడం. ఓకే. నెక్ వేర్ అన్నమాట. ఇవన్నీ కూడా కాకతీయకి సంబంధించినవి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మేడం. ఓకే, సెట్ వైజ్ గా. యా, చాలా అద్భుతంగా ఉంది వర్క్ అయితే, చూడండి క్లియర్ గా. దిస్ ఈస్ ద ఇయర్ రింగ్స్ మ్యామ్. ఓకే, బుట్ట ఇచ్చారు మీకు. బుట్టాలో వచ్చేసి అండ్ ఫోర్ట్ లో హాఫ్ ఆఫ్ ద బాడీ అనేది ఒకటి, ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో మీకు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. సాంప్రదాయంగా కాకుండా ఇప్పుడు మీరు స్టైలిష్ వేర్ లో. ఓకే, ట్రెండింగ్ ఇప్పుడు చూడండి, ట్రెండింగ్ మొత్తం కూడా బీట్స్ అండి ఇవి. యా మ్యామ్, ఇవి వచ్చేసి కంప్లీట్ బీట్స్ లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి యాలీ డిజైన్ లో మనకి ఏదైతే వర్క్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, రియల్లీ ట్రెడిషనల్ గా ఉంది సార్ లుక్ వైజ్ గా. వావ్. దాని ప్రత్యేకత ఏంటంటే హాఫ్ ఆఫ్ ద బాడీ ఎలిఫెంట్, హాఫ్ ఆఫ్ ద బాడీ హ్యూమన్ లాగా ఉంటది మేడం. సో అది మనకి ఇట్ ఈస్ అంటే టెంపుల్స్ లో మోస్ట్లీ అది ఎందుకు పెడతారు అని అంటే కంప్లీట్ గా అమ్మవారు లేని టైంలో కూడా అవి మనం రక్షిస్తాయి అనే ఒక ఇంటెన్షనలీ కూడా ఉంటది అనమాట. సో మనకి హిస్టారికల్ ప్లేస్లలో ఏంటంటే అండి, రాణి రుద్రమాదేవి శరీరం వరకు ఒకటి, ఫేస్ వరకు సింహాన్ని ఎక్కువగా చూస్తాం మనం. ఆ కళనే ఇక్కడ ఎక్కువగా అనిపిస్తా ఉంది. ఈ బీట్స్ అనేవి మనం అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం మార్చుకోవచ్చా? కస్టమర్ ఆర్డర్ వైజ్ వచ్చేస్తారు. ఓకే, ఇది కూడా టెంపుల్ డిజైన్. యా మేడం, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా అమ్మవారు వచ్చేస్తారు. సో మనకి ఏదైతే అంటే లోపల ఏదైతే ఉంటదో సో దాన్ని బేస్ చేసుకొని ఇది అనేది టెంపుల్ లో తోరణం ఉంటది కదా మేడం, దాన్ని బేస్ చేసుకొని వచ్చింది. లైట్ అమ్మవారు వచ్చేస్తారు. ఇందులో మీకు వర్క్షిప్ అనేది లైక్ కాసు టైప్ ఇచ్చారు డిజైన్, అండ్ పర్ల్స్ కూడా ఇచ్చారు మధ్యలో మధ్యలో చిన్న చిన్నగా. చాలా గ్రేస్ ఉందండి డిజైన్ అయితే, చాలా చాలా గ్రేస్. మీరు అమ్మవారు డైరెక్ట్ ఒక టెంపుల్ లోనే చూసిన లుక్ కనిపిస్తుంది అనమాట ఆ వర్క్షిప్. రియల్లీ గ్రేట్. ఓకే, ఇది కొంచెం స్టైలిష్ గా ఉన్నట్టుంది కదండి అన్నిటితో పోల్చుకుంటే. ఓకే, వన్ సైడ్ వచ్చేసి మీకు సింపుల్ బార్డర్ కట్టుకున్న సారీస్ కి అయితే ఇది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అవును. ఇది కూడా చూసారా, ఇది ఏం స్టోన్ అంటారండి? నార్మల్ స్టోనేనా ఇది మధ్యలో పెట్టింది? యా, స్టోన్స్ వైజ్ అయితే మనకి అవి బేస్ చేసుకొని వస్తాయి మేడం. కలరింగ్ అయినా ఇప్పుడు మీరు బీట్స్ లో దీని వల్ల ఎక్కువ ట్రెడిషనల్ కనిపిస్తుంది స్టోన్స్ వల్ల. లుకింగ్ వైజ్ పింకిష్ లైట్ టైప్ అనిపిస్తుంది అండ్ ఇంకొక రెడ్డిష్ కూడా అనిపిస్తుంది కదా. ఓకే, ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉందండి. అసలు కళ్ళకి ఎంత ఇంపుగా కనిపిస్తున్నాయో అసలు డిజైన్స్ అనేవి. ఇందులో చాలా బాగున్నాయి. మీకు ఇంకా కన్నయ్య వచ్చారు, కృష్ణయ్య వచ్చారు. రైట్, ఇది కూడా పట్టెడ లాగానే కంటెంట్. ఓకే, రియల్లీ సూపర్ అండి. మీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో అక్షయ తృతీయ అంటేనే ఇట్లాంటివి చూపిస్తే మనకి ఇంకా ఆగలేం మనము. సో ఒక్కసారి అయితే మీ కస్టమర్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాము, అసలు ఎలా ఉంది ఈసారి అక్షయ తృతీయ అనేది. సో అక్షయ తృతీయ రోజు తనిష్క్ అయితే చాలా చాలా బిజీగా ఉందండి. ఈ బిజీలోనే మనం ఒకసారి అయితే ఆ కస్టమర్ ని పలకరించే ప్రయత్నం చేద్దామా. మేడం నమస్తే. నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, అసలు అక్షయ తృతీయ ఈ రోజు స్పెషల్ గా బంగారం గుర్తొస్తుంది మనకు. మీరు ఏదైనా పర్చేస్ చేయడానికి వచ్చారా ఇక్కడికి? అవునండి, రెగ్యులర్ గా నేను తనిష్కే వస్తూ ఉంటాను. ఎవ్రీ అక్షయ తృతీయకి ఏదైనా చిన్న 1 గ్రామో 2 గ్రామో అయినా కనీసం కొంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు అలాగే కొంటుంటారా? ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం కొంటుంటాను. ఓకే, తనిష్క్ కాకపోయినా వేరే దగ్గర రెగ్యులర్ పర్చేజ్ అయితే ఇక్కడ లార్జ్ గోల్డ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ రోజు. ఎక్కువ ఏది తీసుకుంటుంటారండి గోల్డ్ ఐటమ్స్? ఎక్కువ అంటే నెక్లెస్, రింగ్స్ ఇష్టం నాకు బాగా. డైమండ్స్ కూడా బాగానే తీసుకున్నాము. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు మీ సార్ వాళ్ళతో వస్తారా, ఫ్యామిలీతో వస్తారా? సార్ వాళ్ళతో వస్తే ఎక్కడ అవుతుంది, అందుకే అడుగుతున్నా.
అనుకున్నాను friends మీరు నెక్లెస్ అనగానే మరి అందుకే గుర్తొచ్చింది సార్, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సెలెక్ట్ కదా. అయినాక బిల్లింగ్ టైం వరకు వాళ్ళు వస్తారు. Right, అది మాత్రం correct. లేదంటే క్రెడిట్ కార్డ్స్ అట్లా యూజ్ చేస్తారు. ఓకే, హ్యాపీ షాపింగ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం మనతో పాటు తనిష్క్ ఫ్రాంచైజీ మేడం ఉన్నారు, యశోద గారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, సుమన్ టీవీకి స్వాగతం. మేడం ఎలా ఉంది ఈసారి అక్షయ తృతీయ ఎఫెక్ట్ అంతా కూడా? మీకు కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. బాగుందండి, కాకపోతే గోల్డ్ రేట్ చాలా ఫ్లక్చుయేషన్ ఉంది కదా, ఉంది, అవును. అందుకని లేకపోతే ఇంకా బాగా చేసేవాళ్ళం మేము. బట్ ఇంకా స్టిల్ మోర్ టైం టు సీ వెయిట్ అవుతుంది. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా మేడం మీకు? అంటే ఇప్పుడు ముహూర్తాలు లేవు. ఇప్పుడు లేవు కదా, అందుకని చాలా డల్ ఉంది. పెళ్లిళ్ళప్పుడు మటుకు చాలా బాగుంటుంది. ఓకే. తనిష్క్ అన్నది ప్యూరిటీ, నమ్మకము. నేను యాక్చువల్ గా గోల్డ్ ప్లస్ నుంచి నేను అక్కడే పర్చేజ్ చేస్తున్నాను. నా ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళకి అన్నిటికీ Okay. మేము అక్కడే తీసుకున్నాము. ఓకే. కానీ మాది కాదు అప్పుడు స్టోర్. అవునవును, తర్వాత ఐఎమ్ ద ఫస్ట్ కస్టమర్. కానీ ప్లస్ లో ఇప్పుడు మేమే ఫ్రాంచైజీ అయినాం అనమాట. అది మాత్రం యుఎస్ లో కూడా ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ప్యూరిటీ అండి, చాలా నమ్మకము, ప్యూరిటీ. అయితే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది కాబట్టి ఉంటుంది వాళ్ళకి మీ గురించి. మేడం మీ దృష్టిలో అంటే అక్షయ తృతీయ రోజు ఎందుకు బంగారం తీసుకోవాలనుకుంటారు? ఏ రోజైనా కొనొచ్చండి, ఏదో సెంటిమెంట్ గా పెట్టారు కానీ ఫస్ట్ మనం కొనాల్సింది మటుకు పసుపు కుంకుమ గాజులు, తర్వాతనే బంగారంకి రావాలి. నేను కానీ గాజులలో బంగారం గాజులే తీసుకోవాలి. బంగారం ఇది అని ఇప్పుడు కాదు. trend యా, యా. అయిపోయింది. తీసుకోవచ్చు. ఓకే, కలెక్షన్ వైజ్ గా మేము చూసాం మేడం. కాకతీయ కలెక్షన్ అదైతే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అసలు వరంగల్ కి అది ప్రామాణికంగా ఉంది మీ కలెక్షన్స్ యా, అయితే. యా. ఇక ముందు ముందు మా ప్రేక్షకులు కూడా ఎక్కువగా దాన్ని పర్చేస్ చేయడానికి వస్తారు, ఎందుకంటే దాన్ని చూడంగానే అర్థమైపోతుంది మనకి. రావాలి, వస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది మీకు. Right. దాని డిజైన్, దాని అంతా కొన్ని యూనిక్ మోడల్స్ ఓన్లీ ఫర్ తనిష్క్ అన్నట్టుగా ఉంటాయి. అంటే ఆ కార్వింగ్ అన్నది కూడా ఎంత బాగా చేశారంటే, మీకు ఒక కృష్ణుడి పెండెంట్ ఉంది, చూసాను మేడం. అది ఎంత స్మైల్ చేస్తున్నట్టున్నాడు కృష్ణుడు కూడా. అవన్నీ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. మనం ఎంత బంగారంతో చెక్కినా అందులో కళ కనిపించకపోతే అది మనకు waste అది, స్పష్టంగా waste ఉండదు. అది. యా, అది యా. చాలా బాగా చాలా కనిపిస్తుంది మీ బాగుంది. దగ్గర. ఇప్పుడు నేను వేసుకుంది కూడా మా తనిష్క్దే అండి. కాబట్టి నేను కస్టమ్ మేడ్ చేయించుకున్నాను. ఇవి అందరు తీసుకోరు, కస్టమ్ మేడ్ చేయించుకున్నాను అనమాట కంపెనీలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మంచి సేల్ ఉండాలి అక్షయ తృతీయ రోజు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు కూడా. ఎలా ఉందండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందండి కలెక్షన్? ఎలా ఉంది? మీరు ఏం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడే వచ్చాము. ఓకే, కొత్తగా చేసుకొని వచ్చారు. కొంచెం ఏదైనా కొనుక్కుంటే మంచిది అని అంటారు కదా, ఈ రోజు ఏది కొన్నా అక్షయం అవుతుందని చెప్తుంటారు కాబట్టి ఈ రోజు కొంచెం బంగారం ఏదైనా తీసుకుంటే మనకి ఫ్యూచర్ లో పనిచేస్తుంది కదా. అలాగే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది అనేసి. కలెక్షన్ ఎలా ఉందండి ఇక్కడ అంతా? బాగుంటుంది, కొత్తగా వచ్చింది కదా, బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నమస్తే అమ్మా. ముందుగా హ్యాపీ అక్షయ తృతీయ మీకు. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఓకే, ఎలా ఉంది సార్ ఇప్పుడు అక్షయ తృతీయ ఎఫెక్ట్ అంతా కూడా? మీకు బంగారం ఇక్కడ తనిష్క్లో ఎలా ఉంది? మన ప్లాన్ చేసుకొని వచ్చారా? అక్షయ తృతీయ సందర్భంగా ఎవ్రీబడి వాంట్స్ టు బై గోల్డ్ ఆన్ దిస్ అస్పీషియస్ ఒకేషన్. ఇది ఒక నమ్మకమైన స్టోర్, బేసికలీ వాల్యూ ఫర్ మనీ అండ్ మోస్ట్ ట్రస్టెడ్. సో Tanishq is the best store for jewelry and you get good variety and quality of designs also. Right. How was the collection, sir? Collection is excellent here. మీకు ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువగా అక్షయ తృతీయ లాంటివి, ధనత్రయోదశి లాంటివి నమ్ముతారు కదా, ఎందుకు అంటే వై? See, I'm born and brought up at Warangal. So basically నేను ఇక్కడ వచ్చేసి టెంపుల్ డిజైన్ సెలెక్ట్ చేశాను, విచ్ ఇస్ యాక్చువల్లీ సౌత్ ఇండియన్స్ ప్రిఫర్స్ బేసికలీ. మేము కూడా ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగినాం కాబట్టి మాకు కూడా ఈ డిజైన్స్ నచ్చుతున్నాయి. ఓకే, నేను అనేది ఇస్తే ఈ రోజు వై యు చూస్ ద గోల్డ్ పర్చేసింగ్ కోసం అని చెప్పి. ఇది ఎస్పీషియస్ రోజు, ఇవాళ రోజు కొంటే బాగుంటది. మా అన్నిట్లో మా ఈవెన్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిందూస్. So traditionally it is good and we also feel like it is an auspicious day to buy gold. Thank you. Thank you. Only in Ganesh. Yeah, I get in my family, my sisters, my friends, even in Bombay, we prefer Tanishq for diamonds. The VVS quality is the best. Okay, thank you.